Hello everyone, welcome to Dakshin Academy Telugu. Today let us discuss, yesterday we discussed about shear cracks. The last class we discussed shear cracks and diagonal tension failure and stirrups. సో ఇవాళ మనం మెయిన్ ఏంటి అంటే ఇప్పుడు లాస్ట్ క్లాస్లో మనం టౌ సి, టౌ వి, టౌ సి మ్యాక్స్ ఇవి దేనిపైన డిపెండ్ అవుతాయి అనుకున్నాం. టౌ సి దేనిపైన డిపెండ్ అవుతుంది? ఫస్ట్ టౌ వి రాసుకుందాం, నెక్స్ట్ టౌ సి రాస్తాం. ఓకే, టౌ వి అంటే ఏంటి? ఎక్స్టర్నల్ లోడ్ వల్ల వచ్చే షియర్, దాన్ని ఏమంటాము? నామినల్ షియర్ స్ట్రెస్ అంటాం. టౌ సి అంటే ఏంటి? మన దగ్గర ఉన్న కాంక్రీట్ షియర్ స్ట్రెస్, షియర్ స్ట్రెంగ్త్. ఓకే, ఇది దేనిపైన డిపెండ్ అవుతుంది? పర్సంటేజ్ ఆఫ్ టెన్సైల్ రెయిన్ఫోర్స్మెంట్ పైన, ఇంకొకటి గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ పైన డిపెండ్ అవుతుంది అని చూసాం కదా. నెక్స్ట్ ఇంకొక థర్డ్ ఏంటి? టౌ సి మ్యాక్స్. ఈ టౌ సి మ్యాక్స్ ఓన్లీ దేనిపైన డిపెండ్ అవుతుంది అని చెప్పుకున్నాం? గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ పైన మాత్రమే డిపెండ్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ ఇంకా లాస్ట్ క్లాస్లో ఇంకేం చూసాం? టౌ వి లెస్ దాన్ టౌ సి అవ్వాలా, లేకపోతే టౌ వి గ్రేటర్ దాన్ టౌ సి అవుతుందా? దీన్ని బట్టి మనం షియర్ రెయిన్ఫోర్స్మెంట్ అనేది ప్రొవైడ్ చేసుకుంటామని చూసాం కదా. సో ఇప్పుడు నేను ఒకసారి ఇది చెప్తున్నాను, షియర్ క్రాక్ ఒకసారి మళ్ళీ డిస్కస్ చేస్తున్నాను. షియర్ క్రాక్ అంటే ఏంటి? ఇప్పుడు ఇది ఒక బీమ్ మనం తీసుకున్నప్పుడు, ఓకే, సో ఇది సపోర్ట్ అంటే మనకు షియర్ క్రాక్ ఇలాగా 45 డిగ్రీ క్రాక్ అనేది వస్తుంది కదా. సో ఈ 45 డిగ్రీ క్రాక్ ఎలా వస్తుంది? మనం ఒక ఇది తీసుకున్నప్పుడు కపుల్ కదా, ఇలాగా ఎడ్జెస్లో ఓన్లీ ఏమవుతుంది? షియర్, మ్యాక్సిమం షియర్ ఇక్కడ ఉంటుంది, సపోర్ట్స్ దగ్గర మ్యాక్సిమం షియర్ ఉంటుంది. సో ఇక్కడ మిడిల్లో మ్యాక్సిమం ఏముంటుంది? సింప్లీ సపోర్టెడ్కి సబ్జెక్టెడ్ టు యూడిఎల్ అయితే ఫ్లెక్చర్ ఉంటుంది. సో ఎడ్జెస్లో ఏమవుతుంది? 45 డిగ్రీ క్రాక్ వస్తుంది. మిడిల్లో ఏమవుతుంది? 90 డిగ్రీ క్రాక్ వస్తుంది. ఓకే, సో ఇది ఇలా లాగినప్పుడు ఏమవుతుంది? మధ్యలో ఇలాగా 45 డిగ్రీస్లో క్రాక్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఈ టెన్సైల్ జోన్లో వచ్చే ఈ 45 డిగ్రీ క్రాక్ ఇది ఉంది కదా, దీన్ని మనం డయాగనల్ టెన్షన్ క్రాక్ అంటాం. ఏమంటాం? డయాగనల్ టెన్షన్ క్రాక్. ఇక్కడ ఈ పైన ఇది న్యూట్రల్ యాక్సిస్ అనుకోండి. మనకు తెలుసు న్యూట్రల్ యాక్సిస్ కింద ఏ ఫోర్స్ యాక్ట్ అవుతుంది? టెన్సైల్ ఫోర్సు. టాప్లో కంప్రెసివ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనకు ఈ పైన ఇక్కడ వచ్చే ఇక్కడ టౌ సి మ్యాక్స్, ఓకే, మనం నిన్న క్లాస్లో డిస్కస్ చేసాం. ఏంటిది? టౌ వి అనేది షుడ్ నాట్ బి గ్రేటర్ దాన్ టౌ సి మ్యాక్స్ అట్ ఎనీ కాస్ట్ అనేది చెప్పుకున్నాం కదా. సో ఒకవేళ ఇలా టౌ వి గ్రేటర్ దాన్ టౌ సి మ్యాక్స్ అయినప్పుడు రీడిజైన్ అనేది కూడా ఒకటి డిస్కస్ చేసాం. రీడిజైన్ ఎలా చేసుకుంటామని చెప్పాము? గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్, ఓకే, ఒకటి గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ పెంచుకోవడము. ఎందుకు గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ పెంచుకుంటే ఏది పెరుగుతుంది? టౌ సి మ్యాక్స్ పెరుగుతుంది. లేదు అంటే డెప్త్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడం. డెప్త్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటే ఏమవుతుంది? టౌ వి అనేది తగ్గుతుంది. ఓకే, ఒకటి టౌ విని తగ్గించుకోవాలి, టౌ సి మ్యాక్స్ పెంచుకోవాలి అంటే ఈ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ పెంచుకుంటే టౌ సి మ్యాక్స్ పెరుగుతుంది. లేదు టౌ విని తగ్గించుకునేది కూడా ఇంకొక ఆప్షన్, డెప్త్ పెంచుకొని టౌ విని తగ్గించుకోవడం. ఇది మనం ముందు క్లాస్లో డీటెయిల్గా డిస్కస్ చేసాం కదా. ఒకవేళ టౌ వి గ్రేటర్ దాన్ టౌ సి మ్యాక్స్ అయ్యింది అంటే ఏమవుతుంది అంటే, టౌ వి గ్రేటర్ దాన్ టౌ సి మ్యాక్స్ అయితే డయాగనల్ కంప్రెషన్ ఫెయిల్యూర్ అనేది వస్తుంది. ఓకే, ఈ డయాగనల్ కంప్రెషన్ ఫెయిల్యూర్ అనేది అంటే ఇక్కడ సడన్గా కాంక్రీట్ అనేది ఏమవుతుంది? క్రష్ అయిపోతుంది. ఇది చూడండి ఎక్కడ వస్తుంది? ఇది కంప్రెషన్ జోన్ అట్ సపోర్ట్లో వస్తుంది. ఈ ఫెయిల్యూర్ వచ్చి సడన్ ఫెయిల్యూర్. ఏంటిది? సడన్ ఫెయిల్యూర్. అందువల్లే మనం ఎలాంటి సిచ్యుయేషన్లో కూడా టౌ వి షుడ్ నాట్ బి గ్రేటర్ దాన్ టౌ సి మ్యాక్స్ అయ్యేలాగా చెక్ చేసుకుంటాం. ఎందుకు? ఒకవేళ టౌ వి గ్రేటర్ దాన్ టౌ సి మ్యాక్స్ అయితే ఏ ఫెయిల్యూర్ వస్తుంది? డయాగనల్ కంప్రెషన్ ఫెయిల్యూర్ వస్తుంది. ఇది ఎక్కడుంటుంది? సపోర్ట్ కండిషన్స్లో న్యూట్రల్ యాక్సిస్ పైన వస్తుంది. ఓకే, అది సడన్ ఫెయిల్యూర్.
ఓకే, ఇది షియర్ క్రాక్స్. ఈ షియర్ క్రాక్స్ని ఇది కంట్రోల్ చేయడానికి మనం ఏం చేసుకుంటాం, స్టిరప్స్ ప్రొవైడ్ చేసుకుంటాం. ఏం చేస్తాం, స్టిరప్స్ ప్రొవైడ్ చేసుకుంటాం. అవి ఎలా ప్రొవైడ్ చేసుకుంటాం, ఎదర్ బీమ్ అంతా యూనిఫామ్ స్పేసింగ్తో అయినా ప్రొవైడ్ చేసుకుంటాం, లేదు అంటే ఎండ్స్లో షియర్ ఫోర్స్ ఎక్కువ ఉన్న చోట స్పేసింగ్ తక్కువ ప్రొవైడ్ చేసుకొని మిడిల్లో ఏం చేసుకుంటాం, స్పేసింగ్ ఎక్కువతో కూడా ప్రొవైడ్ చేసుకొని ఇచ్చేసుకుంటాం. ఇక్కడ ఏముంటుంది, కంప్రెషన్ రెయిన్ఫోర్స్మెంట్. ఓకే, ఇక్కడ టెన్సైల్ రెయిన్ఫోర్స్మెంట్, ఇవేంటివి, స్టిరప్స్. సో స్టిరప్స్ ఎలా ఉంటాయి అంటే, ఇది మన కాంక్రీట్ బీమ్ అంటే, ఓకే, సో ఇలాగా ఇది స్టిరప్. ఇదేంటిది, ఇది 2 లెగ్డ్ స్టిరప్. ఇదొక లెగ్, ఇదొక లెగ్. 3 లెగ్డ్ స్టిరప్స్ ఎలా ఉంటాయి, ఇప్పుడు ఇది మన కాంక్రీట్ ఇది ఉంది అంటే, ఓకే, ఇక్కడ కూడా ఒక లెగ్ ఉంటుందంటే, ఓకే, సో ఇదేంటిది, ఎన్ని లెగ్స్ ఉన్నాయి ఇక్కడ, ఇది 1 2 3. ఇది ఏంటిది, 3 లెగ్డ్ స్టిరప్ అంటాం కదా దీన్ని, 3 లెగ్డ్ స్టిరప్. ఇది 2 లెగ్డ్ స్టిరప్. ఓకే, ఇలా స్టిరప్స్ అనేవి ప్రొవైడ్ చేసుకుంటాం క్రాక్స్ని అరెస్ట్ చేయడానికి. ఇది 2 లెగ్డ్ కదా. ఇంకొకటి ఓపెన్ ఇవి క్లోజ్డ్ స్టిరప్స్. ఈ రెండు చూడండి క్లోజ్ అయిపోయాయి కదా, కంప్రెషన్ రెయిన్ఫోర్స్మెంట్లోకి వచ్చి క్లోజ్ అయ్యాయి. ఓపెన్ స్టిరప్స్ కూడా మనం ప్రొవైడ్ చేసుకుంటాము. బట్ ఏంటి అంటే, ఓపెన్ స్టిరప్స్ ప్రొవైడ్ చేస్తున్న చోట టార్షన్ అనేది డెవలప్ అవ్వకూడదు. ఒకవేళ టార్షన్ అనేది డెవలప్ అవుతోంది అని అంటే ఓపెన్ స్టిరప్స్ అనేవి మనం ప్రొవైడ్ చేసుకోకూడదు. ఓకే, సో ఇప్పుడు షియర్ రెయిన్ఫోర్స్మెంట్ ఎప్పుడు ప్రొవైడ్ చేసుకోవాలి, దానికంటే ముందు క్రిటికల్ సెక్షన్ ఫర్ షియర్ అనేది ఒక టాపిక్ ఉంది. ఇది కూడా పీవైక్యూస్లో అడుగుతూ ఉంటారు, సింపుల్ టాపిక్ అయినా. సో క్రిటికల్ సెక్షన్ అంటే ఏంటి అంటే, మనం షియర్ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేయడానికి షియర్ ఫోర్సు ఎక్కడ కన్సిడర్ చేసుకోవాలి, ఏ సెక్షన్ దగ్గర కన్సిడర్ చేసుకోవాలి అనే దాన్ని మనం క్రిటికల్ సెక్షన్ అని అంటాం. సో ఇది దేనిపైన డిపెండ్ అవుతుంది అని అంటే, ఈ క్రిటికల్ సెక్షన్ మనం ఏది తీసుకోవాలి అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే, ఒక సపోర్ట్ రియాక్షన్ అనేది, ఇప్పుడు చూడండి ఇది మన బీమ్ తీసుకుంటే ఇక్కడ సపోర్ట్ ఉంది కదా, ఇది ఒక సపోర్ట్. ఓకే, సో ఇక్కడ సపోర్ట్ రియాక్షన్ దగ్గర మనకి ఈ ఫోర్స్ అనేది ఇలానే యాక్ట్ అవుతూ ఉంటుంది కదా, అంటే ఏ ఫోర్స్ ఇండ్యూస్ చేస్తుంది, ఇది కంప్రెసివ్ ఫోర్స్ ఇండ్యూస్ చేస్తుంది. సపోర్ట్ రియాక్షన్ ఏ ఫోర్స్ ఇండ్యూస్ చేస్తుంది, కంప్రెసివ్ ఫోర్స్ ఇండ్యూస్ చేస్తుంది. ఓకే, సో అలాగా సపోర్ట్ రియాక్షన్ అనేది కంప్రెసివ్ ఫోర్స్ ఇండ్యూస్ చేస్తూ ఉంటే క్రిటికల్ సెక్షన్ అనేది ఎక్కడ తీసుకోవాలి అంటే, ఫేస్ ఆఫ్ ది సపోర్ట్ నుండి క్రాక్ ఇలాగా 45 degrees క్రాక్ అనేది ఎంతవరకు డిపెండ్ వెళ్తుంది అంటే, డెప్త్, ఎఫెక్టివ్ డెప్త్ వరకు వెళ్తుంది. ఎందుకు మనకు తెలుసు, tan 45 ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా. సో మనం ఎంత తీసుకుంటాం, ఇది 45 తీసుకున్నప్పుడు ఇది మన ఎఫెక్టివ్ డెప్త్ కదా. ఓకే, ఇది తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇది ఎఫెక్టివ్ డెప్త్. సో ఇక్కడ కూడా ఎంత డిస్టెన్స్ ఉంటుంది, d డిస్టెన్స్ వరకు వెళ్తుంది. ఓకే, సో మనము సపోర్ట్ రియాక్షన్ అనేది కంప్రెసివ్ ఫోర్స్ ఇండ్యూస్ చేస్తున్నప్పుడు క్రిటికల్ సెక్షన్ ఎక్కడ తీసుకుంటాము అంటే, ఎక్కడ నుండి చూడండి, ఫేస్ ఆఫ్ ది సపోర్ట్ నుండి d డిస్టెన్స్లో మనకు ఏ సెక్షన్ అయితే వస్తుందో ఇది మన క్రిటికల్ సెక్షన్ వస్తుంది. ఎంత డిస్టెన్స్, ఫేస్ ఆఫ్ ది సపోర్ట్ నుండి ఎఫెక్టివ్ డెప్త్ డిస్టెన్స్లో మనకు క్రిటికల్ సెక్షన్ అనేది తీసుకుంటాం. ఎందుకు ఇక్కడ తీసుకోము అంటే 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే, ఇక్కడ కాంక్రీట్ షియర్ స్ట్రెంగ్త్, ఇక్కడ కంప్రెసివ్ ఫోర్స్ వల్ల ఏమవుతుంది అంటే కాంక్రీట్ షియర్ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ ఉంటుంది. సపోర్ట్ దగ్గర కాంక్రీట్ షియర్ స్ట్రెంగ్త్ ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ ఇది ఏంటంటే, ఇటుపక్క లోడ్ ఏదైతే ఉంటుందో మనం అప్లై చేసిన లోడ్, అది స్టిరప్స్ ఏమి ఇక్కడ ప్రొవైడ్ చేసే స్టిరప్స్ ఈ లోడ్ని రెసిస్ట్ చెయ్యవు. ఓకే, ఈ లోడ్ని ఏది రెసిస్ట్ చేస్తుంది అంటే, ఈ కంప్రెషన్ రియాక్షన్ అనేది డైరెక్ట్గా ఈ లోడ్ని, ఈ డీకి ఇటుపక్క ఉన్న లోడ్ ఉంది కదా, ఈ లోడ్ని ఈ కంప్రెసివ్ రియాక్షన్ డైరెక్ట్గా తీసేసుకుంటుంది. కాబట్టి మనము ఈ లోడ్కి సపరేట్గా మ్యాక్సిమం ఉన్నా కూడా ఇక్కడే మ్యాక్సిమం ఫోర్స్ ఉంటుంది, షియర్ ఫోర్స్. కానీ ఇది మన స్టిరప్స్, ఇక్కడ ప్రొవైడ్ చేసే స్టిరప్స్ ఈ లోడ్ని తీసుకోవట్లేదు కాబట్టి డైరెక్ట్గా ఇదే తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడ నుండి డి తర్వాత ఏదైతే వస్తుందో అక్కడ డెవలప్ అయ్యే షియర్ ఫోర్స్కి మనం షియర్ రెయిన్ఫోర్స్మెంట్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం. ఓకే, సో
గుర్తుపెట్టుకోవాల్సింది ఎగ్జామ్లో అడిగేది ఏంటి అంటే క్రిటికల్ సెక్షన్ అనేది ఎక్కడ తీసుకుంటామని అడుగుతారు. ఎక్కడ తీసుకుంటాము అంటే మనకు కంప్రెసివ్ రియాక్షన్ వచ్చే చోట ఫేస్ ఆఫ్ ది సపోర్ట్ నుండి డి డిస్టెన్స్ దీంట్లో మనం క్రిటికల్ సెక్షన్, ఇది మన క్రిటికల్ సెక్షన్ ఓకే తీసుకుంటాం అనేది. ఇది మన IS 456 నుండి తీసుకున్న ప్రొవిజన్. సో ఈ డయాగ్రామ్స్ కూడా మనకు IS 456 నుండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, కంప్రెసివ్ ఫోర్స్ ఇండ్యూస్ చేస్తుంది కాబట్టి ఫేస్ ఆఫ్ ది సపోర్ట్ అంటే ఇదే కదా. సో ఫేస్ ఆఫ్ ది సపోర్ట్ అంటే ఇది ఓకే. ఇక్కడ ఫేస్ ఆఫ్ ది సపోర్ట్ నుండి ఎఫెక్టివ్ డెప్త్ డి డిస్టెన్స్లో మనం ఏం తీసుకున్నాం, ఇది క్రిటికల్ సెక్షన్ తీసుకున్నాం ఓకే షియర్కి. తర్వాత ఇది కూడా చూడండి, ఇది ఫేస్ ఆఫ్ ది సపోర్ట్. ఇది మనకేం చేస్తుంది, కంప్రెసివ్ ఫోర్స్ యాక్ట్ ఇది చేస్తున్నప్పుడు ఫేస్ ఆఫ్ ది సపోర్ట్ నుండి డి డిస్టెన్స్లో మనకు క్రిటికల్ సెక్షన్ తీసుకుంటుంది ఓకే. అలా సపోర్ట్ దగ్గర కంప్రెషన్ రియాక్షన్ కాకుండా ఇలాగా టెన్సైల్ ఫోర్స్ అంటే బీమ్ అనేది హ్యాంగింగ్ బీమ్ ఉంది. సో ఇది మన IS 456లో కూడా ఓకే డయాగ్రామ్ సిగా ఇచ్చుంటారు. ఈ 2AB కిందనే మనకు ఈ IS 456 2000లో డయాగ్రామ్ సిగా ఇచ్చుంటారు. సో ఇలాగ టెన్షన్ డెవలప్ అవుతున్నప్పుడు మాత్రం హ్యాంగింగ్ దీంట్లో క్రిటికల్ సెక్షన్ అనేది ఎక్కడ తీసుకుంటాం, ఫేస్ ఆఫ్ ది సపోర్ట్ దగ్గరే తీసుకుంటాం. క్రిటికల్ సెక్షన్ ఎక్కడ తీసుకుంటాం, ఫేస్ ఆఫ్ ది సపోర్ట్ ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఒక బాక్స్ గర్డర్ తీసుకున్నారనుకోండి ఓకే. ఒక బాక్స్ గర్డర్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది చెప్పండి, ఈ పోర్షన్లో వచ్చి ఏమవుతుంది, ఇది మనకి ఏ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఇక్కడ టెన్సైల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది ఇలాగ పైకి ఓకే. సో ఏమవుతుంది అప్పుడు, ఎక్కడ యాక్ట్ అవుతుంది ఇది ఓకే. సో క్రాక్ అనేది ఇలా డెవలప్ అవుతుంది ఓకే. సో ఎక్కడైతే మనకు టెన్సైల్ ఫోర్స్ యాక్ట్ అవుతుందో అక్కడ క్రాక్ అనేది ఇలా డెవలప్ అవుతుంది కాబట్టి ఎక్కడ తీసుకుంటాం, ఇది ఫేస్ ఆఫ్ ది సపోర్ట్ దగ్గరే మనం తీసుకుంటాం ఓకే క్రిటికల్ సెక్షన్. సో నెక్స్ట్ దాన్ని బేస్ చేసుకొని ఒక PYQ కూడా ఉంది చూడండి. వాట్ విల్ బీ ద పొజిషన్ ఆఫ్ క్రిటికల్ సెక్షన్ ఫర్ కంప్యూటింగ్ డిజైన్ షియర్ ఫోర్స్. మనం ఎక్కడ క్రిటికల్ సెక్షన్ దగ్గర ఏం తీసుకుంటామని చెప్పాము, క్రిటికల్ సెక్షన్ దగ్గర వచ్చిన షియర్ ఫోర్స్కే మనం షియర్ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసుకుంటున్నాం అనుకుంటున్నాం కాబట్టి ఎక్కడ సపోర్ట్ ఎగ్జిస్ట్, ఏ రియాక్షన్ డెవలప్ అవుతుంది సపోర్ట్ దగ్గర, కంప్రెసివ్ రియాక్షన్ అంటే ఇదేనా. సో సపోర్ట్ దగ్గర ఏ రియాక్షన్ వస్తుంది, కంప్రెసివ్ రియాక్షన్ వస్తుంది. సో క్రిటికల్ సెక్షన్ ఎక్కడ ఉంటుంది, సెంటర్ ఆఫ్ ద సపోర్టా కాదు, ఫేస్ ఆఫ్ ద సపోర్టా కాదు ఓకే. డిస్టెన్స్ హాఫ్ ఆఫ్ ఎఫెక్టివ్ D/2 డిస్టెన్స్ కాదు. ఇప్పుడు D ఆప్షన్ చూడండి, అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ ఎఫెక్టివ్ డెప్త్ ఫ్రమ్ ద ఫేస్ ఆఫ్ ద సపోర్ట్ అంతేనా. సో ఇక్కడ చూస్తే ఫేస్ ఆఫ్ ద సపోర్ట్ నుండి ఎఫెక్టివ్ డెప్త్ డిస్టెన్స్లోనే కదా మనం క్రిటికల్ సెక్షన్ తీసుకుంది కాబట్టి ఆన్సర్ ఏమైంది, D ఓకే. సో మనం క్రిటికల్ సెక్షన్ తీసుకునేటప్పుడు ఆ రియాక్షన్ అనేది సపోర్ట్ రియాక్షన్ అనేది కంప్రెసివ్గా లేకపోతే టెన్సైల్ రియాక్షన్ హ్యాంగింగ్గా చెక్ చేసుకొని మనం తీసుకోవాలి. సో నెక్స్ట్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ ఇదేంటి అంటే షియర్ డిజైన్ ఓకే. సో షియర్ డిజైన్లో మనం షియర్ డిజైన్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంటే దేని బేస్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటాము అంటే టౌసి వాల్యూస్ని బేస్ చేసుకొని చేసుకుంటాం. టవ్వి అంటే ఏంటి, ఎక్స్టర్నల్ లోడ్ వల్ల వచ్చే నామినల్ షియర్ స్ట్రెస్. టౌసి అంటే ఏంటి, షియర్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్. మన దగ్గర తీసుకున్న గ్రేడ్ ఆఫ్ స్టీల్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ టెన్సైల్ రెయిన్ఫోర్స్మెంట్ని బట్టి మనకు షియర్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్ వస్తుంది. సో ఇప్పుడు ఈ రెండింటిలో ఏది పెద్దది ఏది చిన్నది అనేది చెక్ చేసుకొని మనం చెక్ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి, ఎక్స్టర్నల్ లోడ్ వల్ల వచ్చే షియర్ దీనికంటే మన షియర్ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ ఉండింది అనుకోండి ఓకే. సో మనం సేఫ్ సైడే ఉన్నట్టు. ఎందుకు, ఎక్స్టర్నల్ లోడ్ వల్ల వస్తున్న షియర్ స్ట్రెస్ కంటే మన దగ్గర ఉన్న షియర్ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ కాబట్టి ఓకే. కానీ కూడా షియర్లో ఏం చేసుకోవాలి అంటే ఇలాంటి కేసెస్లో మనకు డిజైన్ షియర్ స్ట్రెంగ్త్ చేసుకోకపోయినా కోడ్ బుక్ ఏం చెప్తుంది అంటే మినిమం షియర్ రెయిన్ఫోర్స్మెంట్ అనేది ప్రొవైడ్ చేసుకోమని చెప్తుంది అనమాట. ఎప్పుడు టవ్వి లెస్ దాన్ టౌసీ అయినా కూడా ఏం ప్రొవైడ్ చేసుకోవాలి, మినిమం షియర్ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసుకోవాలి. ఒకవేళ టవ్వి అనేది లెస్ దాన్ టౌసీనే అయ్యింది, దీంట్లో టౌసీలో 0.5 కంటే కూడా ఇంకా తక్కువ అయింది అనుకోండి
ఓకే, అంటే ఇలాగా ఇప్పుడు టవ్వి అనేది టౌసీ కంటే తక్కువే. ఓకే, తక్కువ అయినప్పుడు మినిమం షియర్ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసుకుంటాం. టౌసీలో హాఫ్ అంటే ఎంత? 0.5తో మల్టిప్లై చేసుకుంటాం. ఈ టౌసీలో ఉన్న హాఫ్ కంటే కూడా టవ్వి తక్కువ అయితే అప్పుడు ఎలాంటి మినిమం షియర్ రెయిన్ఫోర్స్మెంట్ కూడా ప్రొవైడ్ చేసుకోక్కర్లేదు అని మన కోడ్ బుక్కే చెప్తుందనమాట. అంటే లింటెల్స్, మినిమం డెప్త్ ఉన్న స్లాబ్స్, వీటిల్లో అలాంటి వాటిల్లో ఏమవుతుంది అంటే టవ్వి లెస్ దాన్ 0.5 టౌసీ అవుతుంది. అప్పుడు మినిమం షియర్ రెయిన్ఫోర్స్మెంట్ కూడా ప్రొవైడ్ చేసుకోక్కర్లేదని చెప్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతుంది, టవ్వి అనేది గ్రేటర్ దాన్ టౌసీ అవుతుంది. అప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేసుకోవాలి, డిజైన్ షియర్ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసుకోవాలి. మినిమం షియర్ కాదు, ఏ షియర్ ప్రొవైడ్ చేసుకుంటాం, మినిమం షియర్ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసుకుంటాం. ఓకే, సో మనకి ఎన్ని కేసెస్ వచ్చాయి? 3 కేసెస్ వచ్చాయి ఇక్కడ. ఓకే, సో కేస్ బై కేసు మనం ఫస్ట్ నుండి చూసుకుంటాం. ఎందుకంటే మనకి ఎగ్జామ్లో ఒక్కోసారి ఎంత సింపుల్గా అడుగుతారంటే టవ్వి లెస్ దాన్ టౌసీ అయింది, సో మనం డిజైన్ షియర్ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసుకోవాలా, మినిమం షియర్ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసుకోవాలా, అసలు షియర్ రెయిన్ఫోర్స్మెంటే అక్కర్లేదా, ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి సో ఫస్ట్ కేసు ఏంటి, టవ్వి అనేది ఫస్ట్ కేసులో ఏమైంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.5 టైమ్స్ ఆఫ్ టౌసీ అయింది, అంతేనా? సో ఈ కేసులో అంటే మన దగ్గర ఉన్న స్ట్రెంగ్త్లో హాఫ్ చేసినా కూడా ఇంకా తక్కువే ఉందనుకోండి ఎక్స్టర్నల్ లోడ్ వల్ల వచ్చే షియర్, అప్పుడు మనం ఏం చేయాలి, నో నీడ్ ఆఫ్ ఈవెన్ మినిమం షియర్ రెయిన్ఫోర్స్మెంట్, మనం ఏమీ షియర్ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసుకోక్కర్లేదు. ఓకే, అలా వదిలేయచ్చు. అలా కాకుండా సెకండ్ కేసులో ఏమైంది, టవ్వి అనేది లెస్ దాన్ టౌసీ అయిపోయింది. ఓకే, గ్రేటర్ దాన్ 0.5 టౌసీ కంటే ఇంకొంచెం ఓకే టౌసీ వరకు ఉందనుకోండి, 0.5 టౌసీ నుండి 0.5 టౌసీ నుండి టౌసీ మధ్యలో ఉందనుకోండి టవ్వి అనేది, అప్పుడు మనం ఏ షియర్ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసుకోవాలి, మినిమం షియర్ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసుకోవాలి. ఓకే, సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.5 టౌసీ అయితే నో నీడ్ ఆఫ్ ఈవెన్ మినిమం షియర్ రెయిన్ఫోర్స్మెంట్. 0.5 టౌసీ నుండి టౌసీ వరకు ఉంటే మినిమం షియర్ రెయిన్ఫోర్స్మెంట్. అలా కాకుండా సో ఈ మినిమం షియర్ రెయిన్ఫోర్స్మెంట్ అన్నాం కదా, ఈ మినిమం షియర్ రెయిన్ఫోర్స్మెంట్ అంటే ఏంటి అంటే మన కోడల్ ప్రొవిజన్ IS 456 ఈ క్లాజ్ ఓపెన్ చేసుకోండి. ఈ క్లాజ్లో మనకేముంది, 26.5.1.6 మినిమం షియర్ రెయిన్ఫోర్స్మెంట్ ఎంత ప్రొవైడ్ చేసుకోవాలి అని ఉంది. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కాదు, ఒక్కొక్కసారి డైరెక్ట్గా కూడా అడుగుతూ ఉంటారనమాట. సో ASV బై B ఇంటూ SV ఈక్వల్ టు అని తీసుకుంటాను, షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనుకుంటున్నాం కదా, మామూలుగా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఈక్వల్ టు అని తీసుకుంటాం. 0.4 బై 0.87 FY తీసుకుంటాం. ఓకే, సో ఇందులో ASV అంటే ఏంటి అంటే ఏరియా ఆఫ్ స్టిరప్స్, ఏరియా ఆఫ్ షియర్ రెయిన్ఫోర్స్మెంట్. ఓకే, ఏరియా ఆఫ్ షియర్ రెయిన్ఫోర్స్మెంట్. ఈ ఏరియా ఆఫ్ షియర్ రెయిన్ఫోర్స్మెంట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాము అంటే ఇందాక మనం చెప్పుకున్నప్పుడు 2 లెగ్డ్ స్టిరప్స్ అని 3 లెగ్డ్ స్టిరప్స్ అని ఇలాగ డిస్కస్ చేసాం కదా, ఇది స్టిరప్ డయామీటర్ అనుకోండి. ఇప్పుడు ఒకవేళ 2 లెగ్డ్ స్టిరప్స్ ఉంది అంటే మనము ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం, 2 లెగ్డ్ అనుకోండి, 2 లెగ్డ్ స్టిరప్స్ అంటే ASV ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటామంటే 2 ఇంటూ π/4 ఇంటూ ఓకే ఆ స్టిరప్ డయామీటర్ ఎంతైతే ఉంటుందో అది. అదే 3 లెగ్డ్ స్టిరప్ ఉందనుకోండి, ASV ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం, ASV ఈక్వల్ టు 3 ఇంటూ π/4 ఇంటూ స్టిరప్ డయామీటర్ ఏదైతే ఉంటుందో అది తీసుకుంటాం. ఇలాగా మనకి 2 లెగ్డ్ స్టిరప్పా 3 లెగ్డ్ స్టిరప్పా అనేది ఇస్తారు, తర్వాత దాన్ని డయామీటర్ ఇస్తారు. సో ది డయామీటర్ని అది 2 లెగ్డా 3 లెగ్డా అని బేస్ చేసుకొని మనం ASV అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఓకే, ఇలా ASV క్యాలిక్యులేట్ చేసుకుంటాం. నెక్స్ట్ B అంటే ఏంటి, విడ్త్ ఆఫ్ ద బీమ్. నెక్స్ట్ FY అంటే మనకు తెలుసు క్యారెక్టరిస్టిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ స్టీల్. ఇంకొకటి మనకు స్టిరప్లో గ్రేట్ 415 గ్రేడ్ కంటే ఎక్కువ ఉన్న స్టీల్ని మ్యాక్సిమం లిమిట్ FE 415 స్టిరప్స్కి 415 గ్రేడ్ కంటే ఎక్కువ గ్రేడ్ ఉన్న స్టీల్ని మనం స్టిరప్గా యూజ్ చేయకూడదు. ఓకే, అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి మిగిలిపోయింది ఏముంది ఇక్కడ, SV. మిగిలిపోయింది ఏంటి, SV. SV అంటే ఏంటి అంటే స్పేసింగ్ ఆఫ్ స్టిరప్స్. SV అంటే స్పేసింగ్ ఆఫ్ స్టిరప్స్. ఓకే, సో B అంటే విడ్త్, ASV ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఏరియా ఆఫ్ షియర్ రెయిన్ఫోర్స్మెంట్ డిస్కస్ చేసాం. సో ఇంకొకటి ఏంటి, స్పేసింగ్ ఆఫ్ స్టిరప్స్.
స్పేసింగ్ ఆఫ్ స్టిరప్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం? స్పేసింగ్ అంటే ఏంటి? ఇప్పుడు ఇది మనం తీసుకుంటున్న బీమ్ అంటే ఇక్కడ టెన్సైల్ రెయిన్ఫోర్స్మెంట్, కంప్రెసివ్ రెయిన్ఫోర్స్మెంట్, ఇవి స్టిరప్స్ కదా. ఓకే, సో దీన్ని ఏమంటాం? దీన్ని స్పేసింగ్ ఆఫ్ స్టిరప్స్, ఎస్వి. ఓకే, స్టిరప్కి మధ్యలో ఎంత స్పేస్ ఉంది అనేది, ఇది ఎస్వి. మినిమం రెయిన్ఫోర్స్మెంట్ ఫార్ములా ఇది, మినిమం షియర్ రెయిన్ఫోర్స్మెంట్. ఓకే, ఫార్ములా గుర్తుండాలి కదా. ఏఎస్వి బై బిఎస్వి ఈక్వల్ టు 0.4/0.87 FY. సో నెక్స్ట్ థర్డ్ కేస్ ఏంటి? సెకండ్ కేసులో మనం ఓన్లీ మినిమం రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసుకుంటాం. ఎప్పుడు? టవ్వి లెస్ దాన్ టవ్సీ అయినప్పుడు. టవ్సీలో చూడండి, టవ్వి గ్రేటర్ దాన్ టవ్సీ అవుతుంది అంటే ఎక్స్టర్నల్ లోడ్ వల్ల వచ్చే వియూ వల్ల వచ్చే షియర్ స్ట్రెస్ అనేది మన దగ్గర ఉన్న స్ట్రెంత్కి క్రాస్ చేసి యాక్ట్ అవుతుంది ఎక్స్టర్నల్ లోడ్ వల్ల వచ్చేది. కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ఇది నాట్ సేఫ్ ఇన్ షియర్ కాబట్టి డిజైన్ షియర్ రెయిన్ఫోర్స్మెంట్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం. డిజైన్ షియర్ రెయిన్ఫోర్స్మెంట్ అనేది మనం ఎలా ప్రొవైడ్ చేసుకుంటాం? మనకు త్రీ డిఫరెంట్ టైప్స్గా ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఒకటి వర్టికల్ స్టిరప్స్, రెండు ఇంక్లైన్ స్టిరప్స్, థర్డ్ బెంటప్ బార్స్ అలాంగ్ విత్ స్టిరప్స్. ఎందుకంటే బెంటప్ బార్స్ ఒక్కటే టోటల్ డిజైన్ షియర్ ఫోర్స్ని మనం ఇవ్వకూడదు బెంటప్ బార్స్కి. ఇప్పుడు మనకు డిజైన్ షియర్ ఫోర్స్ ఎంతైతే ఉంటుందో దాంట్లో డిజైన్ షియర్ ఫోర్స్ దీంట్లో 50% మాత్రమే మనం ఈ బెంటప్ బార్స్కి ఇవ్వాలి. ఇంతకంటే ఎక్కువ ఇవ్వకూడదు. రిమైనింగ్ 50% అంటే మ్యాక్సిమం 50% ప్రొవైడ్ చేసుకోవాలి. ఓకే, సో 50% కంటే ఎక్కువ బెంటప్ బార్స్కి ఇవ్వకూడదు. ఇది కూడా IS 456లో ఒక ఇంపార్టెంట్ కోడల్ ప్రొవిజన్. ఏంటి అంటే బెంటప్ బార్స్కి మ్యాక్సిమం డిజైన్ షియర్ ఫోర్స్లో ఎంత ఇవ్వాలి? మ్యాక్సిమం 50% ఉండాలి. ఇప్పుడు బెంటప్ బార్స్ కెపాసిటీ ఒక డిజైన్ షియర్ ఫోర్స్లో 40% మోసే బరువు కెపాసిటీ ఉందంటే దీనికి 40% ఇవ్వాలి. 60%కి మనం స్టిరప్స్ ప్రొవైడ్ చేసుకోవాలి. బెంటప్ బార్స్కి 70% తీసుకునే కెపాసిటీ ఉన్నా కూడా డిజైన్ షియర్ ఫోర్స్లో మనము మ్యాక్సిమం ఎంత ఇవ్వాలి? IS 456 ప్రకారము 50% ఇవ్వాలి. అది ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసేటప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే షియర్ రెయిన్ఫోర్స్మెంట్ ఎన్ని రకాలుగా ప్రొవైడ్ చేసుకుంటాం? వర్టికల్ స్టిరప్స్, ఇంక్లైన్ స్టిరప్స్, బెంటప్ బార్స్ అలాంగ్ విత్ స్టిరప్స్. సో ఇప్పుడు బెంటప్ బార్స్ ఎలా వర్టికల్ స్టిరప్స్ అంటే ఇందాక మనం డ్రా చేసుకున్నాం కదా, వి స్టిరప్స్ అని అంటాం. వి స్టిరప్స్ అంటే ఏంటి? ఇలాగా వర్టికల్గా ఉండేది. ఇంక్లైన్ స్టిరప్స్ అంటే ఏంటి? వీటినే ఇంక్లైన్డ్గా ప్రొవైడ్ చేసుకున్నాం అనుకోండి. వీటిని ఎలా ప్రొవైడ్ చేసుకుంటాం? ఇలాగా ఇంక్లైన్డ్గా ప్రొవైడ్ చేసుకుంటే ఏదో ఒక యాంగిల్ ఆల్ఫా అనుకుంటే మనం యాక్సిస్ ఆఫ్ ది మెంబర్తో దీన్ని మనం ఇంక్లైన్డ్ స్టిరప్స్ అంటాం. బెంటప్ బార్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఇది మనం తీసుకుంటే ఇలాగా ఆల్టర్నేట్ బార్స్ బెండ్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి. ఓకే, సో ఆల్ఫాతో ఇప్పుడు మనకు క్రాక్ వచ్చినా కూడా ఇలాగా ఈ బెంటప్ బార్ ఏం చేస్తుంది? ఇది చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ కూడా సపోర్ట్ దగ్గర ఇలాగా క్రాక్ వచ్చింది అనుకోండి. ఈ బెంటప్ బార్ ఏం చేస్తుంది? 45 డిగ్రీ క్రాక్ని అరెస్ట్ చేస్తుంది. ఓకే, సో బెంటప్ బార్స్ అలాంగ్ విత్ స్టిరప్స్. ఓకే, సో ఈ 3 టైప్స్లో మనం షియర్ రెయిన్ఫోర్స్మెంట్ని ప్రొవైడ్ చేసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ అసలు డిజైన్ షియర్ ఫోర్స్ ఎంతకు ప్రొవైడ్ చేసుకోవాలి అంటే ఇది ఎంతకు ప్రొవైడ్ చేసుకుంటాం? ఇప్పుడు ఎక్స్టర్నల్ లోడ్ వల్ల షియర్ ఫోర్స్ ఎంత వస్తుంది? VU వస్తుంది. ఓకే, VU మొత్తానికి మనం షియర్ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసుకోక్కర్లేదు. ఎందుకు? మన దగ్గర కాంక్రీట్కి కూడా స్ట్రెంగ్త్ ఉంది. ఎంత షియర్ ఫోర్స్ మోసే కెపాసిటీ ఉంది మన దగ్గర కాంక్రీట్కి? టౌసీ ఇంటూ ఇది స్ట్రెస్ కదా. ఓకే, డిజైన్ షియర్ స్ట్రెంత్ టౌసీ N/mm² వస్తుంది. దీన్ని ఫోర్స్గా కన్వర్ట్ చేసుకోవాలంటే దేంతో మల్టిప్లై చేసుకుంటాం? టౌసీ ఇంటూ B ఇంటూ D. ఇదేమో ఎక్స్టర్నల్ లోడ్ వల్ల వస్తున్న షియర్ ఫోర్స్. ఇది మన దగ్గర ఉన్న కాంక్రీట్కు ఉన్న రెసిస్టింగ్ కెపాసిటీ. సో ఎంత ఫోర్స్కి మనం షియర్ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసుకోవాలి అంటే వస్తున్న దాంట్లో నుండి మన దగ్గర ఉన్నది తీసేస్తే మిగిలిందే కదా, కాబట్టి ఏమవుతుంది ఇది? ఓకే, సో ఎంత ఫోర్స్కి మనం డిజైన్ షియర్ ఫోర్స్ ప్రొవైడ్ చేసుకోవాలి అంటే మనం షియర్ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసుకోవాల్సిన డిజైన్ షియర్ ఫోర్స్ VUS, దీనికి మనం షియర్ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసుకుంటున్నామంటే ఎక్స్టర్నల్ లోడ్ వల్ల వస్తుంది మైనస్ మన దగ్గర ఉన్న కెపాసిటీ ఎంత? టౌసీ ఇంటూ BD. ఈ డిఫరెన్స్కి మనం డిజైన్ షియర్ ఫోర్స్ ప్రొవైడ్ చేసుకుంటాం.
ఓకే. సో ఈ డిజైన్ షియర్ ఫోర్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాము అనేది మనం వర్టికల్ స్టిరప్స్ ప్రొవైడ్ చేసుకుంటున్నామా, ఇంక్లైన్డ్ స్టిరప్స్ ప్రొవైడ్ చేసుకుంటున్నామా, లేదంటే బెంట్ అప్ బార్స్ కూడా ప్రొవైడ్ చేసుకుంటున్నామా అనే దాన్ని బేస్ చేసుకొని మనం VUS అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఓకే. సో ఈ VUS అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసుకున్నాం అనేది ఇక్కడ ఫార్ములాలు చూడండి ఒక్కొక్కటిగా. మనం ఇది డైరెక్ట్ కోడ్ బుక్ నుండి తీసుకున్నాను నేను ఇది. సో VUS ఈక్వల్ టు మనం వర్టికల్ స్టెప్స్ మాత్రమే ప్రొవైడ్ చేసుకుంటే 0.87 FY/ASV × D/SV ఫార్ములా. ఓకే. సో అదే ఇంక్లైన్డ్ తీసుకున్నాం అనుకోండి, దీనికి ఇంకా ఏం మల్టిప్లై చేసుకున్నారు, sin ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా తీసుకున్నారు. ఆల్ఫా అంటే ఏంటి, ఇప్పుడు మనం ఇంక్లైన్డ్ స్టెప్స్ ప్రొవైడ్ చేసుకుంటున్నప్పుడు ఈ యాంగిల్ ఉంది కదా, దీన్ని ఆల్ఫా అంటాం. ఓకే. ఈ ఆల్ఫా అనేది మన కోడ్ బుక్ ప్రకారం షుడ్ నాట్ బి గ్రేటర్ దాన్ 45 degrees. ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో ఇది ఇంక్లైన్డ్ స్టిరప్స్ ప్రొవైడ్ చేసుకున్నప్పుడు ఇది యాడ్ చేసుకుంటాం. అలా కాకుండా మనం బెంట్ అప్ బార్స్ ప్రొవైడ్ చేసుకుంటున్నాం అనుకోండి, అప్పుడు బెంట్ అప్ బార్స్ స్ట్రెంత్ ఎంత అంటే ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటామంటే VUS ఈక్వల్ టు, నోట్ చేస్తాను. ఓకే. సో బెంట్ అప్ బార్స్ VUS ఈక్వల్ టు 0.87 FY × ASV × sin ఆల్ఫా కదా, ఇక్కడ ఉంది చూడండి, ASV × sin ఆల్ఫా. ఆల్ఫా అంటే ఏంటి, ఇప్పుడు మనం బెంట్ అప్ బార్ ఇలా తీసుకున్నప్పుడు ఈ యాంగిల్ ఎంత అనేది ఆల్ఫా అంటాం. ఓకే. సో ఇది మన బెంట్ అప్ బార్ రెసిస్టింగ్ కెపాసిటీ. మనం ఎంతైతే దాని డిజైన్ షియర్ ఫోర్స్ ఇది, మనం బెంట్ అప్ బార్స్ రెసిస్టింగ్ కెపాసిటీ కనుక్కొని ఈ డిజైన్ షియర్ ఫోర్స్లో ఒకవేళ దానికి హాఫ్ బేర్ చేసే కెపాసిటీ ఉంటే హాఫ్ దానికి ఇచ్చేసి హాఫ్కి మనం షియర్ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసుకుంటాం. ఓకే. సో నెక్స్ట్ స్పేసింగ్, వర్టికల్ స్టిరప్స్కి స్పేసింగ్ ఎంత తీసుకుంటాం, ఇంక్లైన్డ్ స్టిరప్స్కి స్పేసింగ్ ఎంత తీసుకుంటాం. ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు ఇక్కడ SV అని ఉంది కదా. ఓకే. ప్రతి దాంట్లో ఇక్కడ అంటే లేదు, ఎందుకంటే మనకు ఇక్కడ స్పేసింగ్ ఏం లేదు, జస్ట్ బెంటప్పే కదా తీసుకున్నాం. సో ఈ స్పేసింగ్ అనేది ఎంత తీసుకుంటాము అంటే ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం, స్పేసింగ్ మనం వర్టికల్ స్టిరప్స్ ప్రొవైడ్ చేసుకుంటున్నామా, ఇంక్లైన్డ్ స్టిరప్స్ ప్రొవైడ్ చేసుకుంటున్నామా అనే దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది ఈ స్పేసింగ్ అనేది. ఓకే. సో వర్టికల్ స్టిరప్స్ ప్రొవైడ్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, అంటే ఇలాగా వర్టికల్ స్టిరప్స్ మనం ప్రొవైడ్ చేసుకుంటూ ఉంటే స్పేసింగ్ అనేది ఇప్పుడు క్రాక్ ఇలా వస్తుంది కదా, అంటే ఎలాగా, ఇది ఇక్కడ నుండి 45 degrees అంటే ఇక్కడికి ఎఫెక్టివ్ డెప్త్ డిస్టెన్స్లో ఉంటుంది. సో మీరు ఇక్కడ ఒక స్టిరప్ ప్రొవైడ్ చేసుకుంటే ఏమాత్రం ఉపయోగం లేదు, ఎందుకు, క్రాక్ అనేది మధ్యలో ఇక్కడికి ప్రాపగేట్ అయిపోతుంది. అలా కాకుండా ఖచ్చితంగా మనం ఏం చేసుకోవాలి, ఈ స్టిరప్ కంటే ఈ క్రాక్ కంటే ముందే మనం స్టిరప్ని ప్రొవైడ్ చేసుకోవాలి, అంటే ఇక్కడే ప్రొవైడ్ చేసుకోవాలి. కాబట్టి D కంటే ఇంకా దగ్గరగానే మనం స్టిరప్ని ప్రొవైడ్ చేసుకోవాలి. అంటే ఏమవుతుంది, ఇక్కడ 0.75D. ఓకే. D వరకు మనం ఎక్స్టెండ్ చేసుకోకూడదు, ఎందుకంటే నెక్స్ట్ స్టిరప్ అనేది ఇక్కడ వెళ్ళిపోతుంది. కాబట్టి మెయిన్ మనం ఈ స్టిరప్ని ఎందుకు ప్రొవైడ్ చేసుకుంటున్నాము, ఈ క్రాక్ని అరెస్ట్ చేయడానికే కదా ప్రొవైడ్ చేసుకుంటున్నాం. సో D కంటే ఇంకా ముందే ప్రొవైడ్ చేసుకోవాలి. సో ఖచ్చితంగా 0.75D కంటే క్రాస్ అయ్యి వెళ్ళకూడదు. ఇంకో కోడ్ బుక్లో IS 456 ప్రకారం ఇవన్నీ. ఓకే. సో స్పేసింగ్ అనేది 300 mm C/C, అంటే ఒక స్టిరప్కి మనం తీసుకున్నప్పుడు 300 mm సెంటర్ టు సెంటర్ కంటే ఎక్కువ ఉండకూడదు. మినిమం షియర్ రెయిన్ఫోర్స్మెంట్కి కూడా ఒక స్పేసింగ్ ఆఫ్ షియర్ రెయిన్ఫోర్స్మెంట్ అనేది ఉంటుంది కదా. సో ఇక్కడ చూడండి, మినిమం షియర్ రెయిన్ఫోర్స్మెంట్ ASV/B × SV ఈక్వల్ టు 0.4/0.87 FY ఉంది కదా. సో ఈ SV క్యాలిక్యులేట్ చేసినప్పుడు వచ్చే స్పేసింగ్ కంటే కూడా ఎక్కువ ఉండకూడదు. ఓకే. బేస్డ్ ఆన్ షియర్ రెయిన్ఫోర్స్మెంట్. ఇప్పుడు మనము వర్టికల్ స్టిరప్స్ ప్రొవైడ్ చేసుకున్నప్పుడు ఈ SV కనుక్కుంటాం కదా, ఈ SV 4 SVలు వస్తాయి మనకు. ఏవేవి చెప్పండి, మినిమం షియర్ 0.75D ఒకటి, 300 mm ఒకటి, మినిమం షియర్ రెయిన్ఫోర్స్మెంట్ యూస్ చేసే SV ఒకటి, డిజైన్ షియర్ ఫోర్స్ VUS యూస్ చేసుకొని మనం కనుక్కునే SV ఒకటి. ఈ 4 SVల్లో మనకి ఏదైతే మినిమం ఉంటుందో అది మనం ప్రొవైడ్ చేసుకోవాల్సిన స్పేసింగ్. ఏదైతే అన్నిటికంటే తక్కువ ఉంటుందో అంత తక్కువ స్పేసింగ్లోనే మనం స్టిరప్స్ అనేది ప్రొవైడ్ చేసుకోవాలి, అప్పుడే అది ఈ క్రాక్స్ని వీటిని రెసిస్ట్ చేస్తుంది. ఓకే.
అదే ఇంక్లైన్డ్ స్టెప్స్ తీసుకుంటే రిమైనింగ్ 3 సేమే, ఒకటి మారుతోంది. ఏంటది? ఇక్కడ 0.75 D ఉండేది, ఇక్కడ ఏమైంది? D ఉంది. ఎందుకు ఇక్కడ D వరకు కూడా వెళ్ళొచ్చు? ఇక్కడ ఇందాక మనం డ్రా చేసిన డయాగ్రామ్లో ఏం చెప్పుకున్నాము? ఇక్కడ ఒకవేళ 40 D దగ్గర ప్రొవైడ్ చేసుకుంటే ఈ మధ్యలో గ్యాప్లో ఈ క్రాక్ అనేది పడుతుందన్న. అదే మనం ఇంక్లైన్డ్ స్టెప్స్ ప్రొవైడ్ చేసుకున్నాం అనుకోండి, అంటే ఎలాగా? సో ఇప్పుడు ఇది మనం తీసుకుంటున్న బీమ్, ఓకే, టెన్సైల్ రెయిన్ఫోర్స్మెంట్, కంప్రెషన్ రెయిన్ఫోర్స్మెంట్. ఇంక్లైన్ స్టెప్స్ అంటే ఇలా కదా ప్రొవైడ్ చేసుకుంటాం, ఓకే. సో ఇక్కడ 45 డిగ్రీ క్రాక్ వెళ్ళినప్పుడు ఇక్కడ 45 డిగ్రీ క్రాక్ వెళ్తుంది, ఓకే. ఎంత డిస్టెన్స్ వరకు వెళ్ళింది? అది D డిస్టెన్స్ వరకు వెళ్ళింది. సో ఇక్కడ వర్టికల్గా కాకుండా మనం ఇలా క్రాస్గా ప్రొవైడ్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ డిస్టెన్స్లో, అంత డిస్టెన్స్లో మనం ప్రొవైడ్ చేసినా కూడా ఇదేమైంది? ఇలా క్రాస్గా ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి క్రాక్ అనేది ప్రాపగేట్ అవ్వకుండా చూస్తోంది, చూడండి. అదే వర్టికల్ రెయిన్ఫోర్స్మెంట్ అంటే మనం ఏం ప్రొవైడ్ చేసేవాళ్ళం? ఇలా ప్రొవైడ్ చేసేవాళ్ళం. ఈ డిస్టెన్స్ తర్వాత మనం ప్రొవైడ్ చేసుకుంటే ఎలాంటి యూజ్ ఉండదు కాబట్టి ఈ D కంటే ముందే మనం వర్టికల్ రెయిన్ఫోర్స్మెంట్ 0.5 D దగ్గరే ప్రొవైడ్ చేసుకోవాలి అని చెప్పాం. అలా కాకుండా ఇంక్లైన్డ్గా ప్రొవైడ్ చేసుకుంటున్నప్పుడు ఏమవుతుంది అని అంటే, మనకు D డిస్టెన్స్లో ప్రొవైడ్ చేసుకున్నా కూడా, ఓకే, ఇంక్లైన్ స్టెప్స్ ప్రొవైడ్ చేసుకున్నప్పుడు మనం D డిస్టెన్స్లో ప్రొవైడ్ చేసుకున్నా కూడా ఏమవుతుంది అంటే ఈ క్రాక్ని ఇలాగ ఆపోజిట్గా వెళ్ళి ఇది ప్రాపగేట్ కాకుండా చూస్తుంది, ఓకే. కాబట్టి ఇంక్లైన్ స్టెప్స్ వచ్చేటప్పుడు మాత్రం ఈ 0.75 D ఏమవుతుంది అంటే SV షుడ్ నాట్ బి గ్రేటర్ దాన్ D వరకు అవుతుంది, సరిపోతుంది. 300 mm సెంటర్ టు సెంటర్ మినిమం షియర్ రెయిన్ఫోర్స్మెంట్ బేస్ చేసుకొని ఒక SV, డిజైన్ షియర్ ఫార్ములాలో నుండి ఒక SV, వీటన్నింటిలో ఏదైతే మినిమం ఉంటుందో అది తీసుకొని మనం షియర్ రెయిన్ఫోర్స్మెంట్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం, ఓకే. ఈ స్పేసింగ్స్ కూడా డైరెక్ట్గా అడుగుతూ ఉంటారు PYQస్లో, సో ఈ స్పేసింగ్స్ కూడా గుర్తుండాలి. వర్టికల్ స్టెప్స్కి అయితే 0.75 D, SV అయితే ఇది. ఈ SVలో ఇంకొకటి కూడా చెప్పాను, ఏంటది? SVలో అంటున్నాను, ఇంక్లైన్ స్టెప్స్లో ఈ యాంగిల్ అనేది షుడ్ నాట్ బి గ్రేటర్ దాన్ 45 degrees ఉండాలి. ఎందుకు అంటే 45 degrees కంటే గ్రేటర్ అయ్యింది అంటే ఇది అన్స్టేబుల్ అయిపోతుంది, ఓకే. సో అది నెక్స్ట్ క్లాస్లో ప్రాబ్లమ్స్, PYQs, షియర్ పైన ఎక్కడెక్కడ మొత్తం SSC JEలో, తర్వాత గేట్ ఎగ్జామ్లో, వీటిల్లో APPSC బిట్స్, వీటిల్లో షియర్ నుండి ఏ బిట్స్ అయితే వచ్చుంటాయో అవన్నీ నెక్స్ట్ PYQలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్ మొత్తం షియర్ పైన PYQs, ఓకే. ఆ తర్వాత ఫ్లేంజ్డ్ బీమ్స్ స్టార్ట్ చేస్తాం, ఓకే. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.